शङ्कर हर हर शङ्कर जय जय 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 शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर। अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवती चैव सप्तैते मोक्षदायकाः। శ్రీకరము శుభప్రదము పుణ్యఫలప్రదము ముక్తిదాయకము అంటూ అష్టాదశ పురాణాలలో ఎంతో ప్రశంసలందుకున్న క్షేత్రం కాంచీపురం. మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆదిపీఠం. పవిత్ర భారతదేశంలోని ఉన్న సప్త మోక్షపురాల్లో ఒకటి కాంచీనగరం. కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి అధిష్ఠించిన శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి. నడిచే దైవంగా మనమంతా భావించే భక్తితో కొలిసే పరమాచార్యుల వారు 68వ పీఠాధిపతి. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు 69వ పీఠాధిపతి. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి 70వ పీఠాధిపతి. 2500 సంవత్సరాలకు పూర్వం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారు స్థాపించిన ఈ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతులుగా ఉన్న పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి, పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారలు భాగ్యనగర వాసుల భాగ్య విశేషంగా 12 సంవత్సరాల విరామం తర్వాత నగరానికి వేంచేశారు. ఆర్త రక్షకులుగా, విజ్ఞాన భాస్కరులుగా భాసిస్తోన్న, భక్తులకు సాక్షాత్కరిస్తోన్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నగరంలోని పలు ఆలయాలను సందర్శించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని, స్ఫూర్తిని ప్రసాదిస్తున్నారు. మార్గదర్శిగా, ధర్మ ప్రచార సారథిగా సనాతన ధర్మాన్ని తమ ప్రసంగాల ద్వారా భక్తులకు బోధిస్తూ ఉన్నారు. మహాప్రతిభావంతులైన ఈ స్వామివారు 1969 మార్చి 18న తమిళనాట స్థిర నివాసం ఏర్పరచుకున్న తెలుగు బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే అద్వితీయమైన ప్రతిభను సొంతం చేసుకున్నారు. ఋగ్వేదాన్ని కేవలం 3 సంవత్సరాల్లోనే ఔపోసన పట్టారు. సంహిత, పద, క్రమ, ఘన ఇత్యాది లక్షణాలను శీఘ్రంగా నేర్చుకున్నారు. సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు వీరి వయస్సు 13 ఏళ్లు మాత్రమే. వీరు జ్ఞానవృద్ధులు. ఆ కారణంగానే ఆయన్ను బాల్యంలో అందరూ బాల పెరియవాల్ అని పిలిచేవారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారి పూజలు త్రికాలాలలో నిర్వహిస్తూ, భారతదేశం నలుమూలలా పర్యటిస్తూ సనాతన ధర్మ ప్రచారం గావిస్తున్నారు శ్రీ స్వామివారు. వసుధైక కుటుంబకం అనే సూక్తి ప్రకారం సనాతనమైన కాంచీ మఠం యొక్క సంప్రదాయక విలువల్ని, వేద విజ్ఞానాన్ని, ధార్మిక ప్రచారాన్ని వికసింపచేస్తున్నారు శ్రీ స్వామివారు. సర్వధర్మ స్వరూపునిగా ఆధ్యాత్మిక వెలుగు వెన్నెలల్ని అమ్మవారి అనుగ్రహంతో దశ దిశలా వ్యాపింపచేస్తున్న పరమపూజ్యులైన కంచి పీఠాధిపతులకు మనసా వాచా కర్మణ వందనాలు అర్పిద్దాం. రాముల వారి పట్టాభిషేకం చేసినప్పుడు అక్కడక్కడక్కడి నుంచి సముద్రము, పుణ్య నదులు, అక్కడి నుంచి కలశంలో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేసినారు. అభిషేకం అనేది ఒక ఉపచారము. దేవతామూర్తులకి మనం అనేక ఉపచారాలు చేస్తాం. ఉపచారం అని పాడుతాము, ఉపచారము చేస్తాం. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము. ఈ అభిషేకం ఒక్కొక్క కోరికతో చేస్తారు. ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే చేసే యజమానికి, భక్తుడికి ఈ మంచి ఫలితాలు కలుగుతాయి.
విద్యలో నైపుణ్యం కలుగుతుంది, ద్రవ్య సమృద్ధి కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, సంతానం కలుగుతున్నది, మంచి ఆలోచన కలుగుతుంది అని ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలశ్రుతి చెప్పినారు. మన భారతదేశంలో స్తోత్రాలన్నీ చదివిన తర్వాత ఫలశ్రుతి అనే ఒక శ్లోకం ఉంటుంది. ఇది ఎవరు వింటారో, ఇది ఎవరు చదువుతారో, ఎవరికి చెప్తారో, ఎవరు చెప్తారనేది మాత్రం కాదు, వీళ్ళకి చెప్పకూడదు అంటే ఏమి, నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. అసూయ ఉండే వాళ్ళకి చెప్పకూడదు, భక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు. ఎవరైతే భక్తితో చదువుతారో, భక్తితో వింటారో వాళ్ళకి ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే భక్తితో చదవాలి, చదివితే భక్తి పెరుగుతుంది, రెండు. ఆ విధంగా ఈ అభిషేక ద్రవ్యాలకి ఫలితం చెప్పినారు. దాని ప్రకారం అభిషేకం చేస్తారు. 1000 కలశాలతో, సహస్ర కలశంతో అభిషేకం చేయటం అంటే ఇది గొప్ప విషయము. 1000 కాళ్ల మంటపం, సహస్ర స్తంభ మంటపం అంటారు. ఈ సహస్ర స్తంభ మంటపం కంచిలో కూడా అలా పేరుతో ఒక మంటపం ఉన్నది, 1000 కాళ్ల మంటపం అంటారు అది. ఈ సహస్ర కలశాభిషేకం ద్వారా ప్రజలకి బలము, యశస్సు, ఐశ్వర్యం కలుగుతుంది. బలాయ శ్రీయై యశసే అన్నాద్యాయ, అన్న సమృద్ధి అంటే ఆకలి లేకుండా ఉంటారు. అంటే వాళ్ళకి అవసరమైన భోజనాలు, పదార్థాలు, కూరగాయలు, పండు, పాలు అన్నీ దొరుకుతుంది, సుభిక్షం కలుగుతుంది అని తాత్పర్యం. దానికోసం అభిషేకం చేసేది. ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ గురువాయూరప్పన్ గుడి పక్కనే విఘ్నేశ్వరుడు గుడి, ధర్మశాస్త్ర గుడి, భగవతీ అమ్మవారి గుడి, ఆది శంకరాచార్యుల గుడి, నవగ్రహ దేవత మూర్తులు, ఆంజనేయ స్వామి గుడి, దశావతారము దాని యొక్క బొమ్మలు అంటే సుధామూర్తి అంటారు. విగ్రహాలు అనేక రకం, పంచలోహంలో పంచధాతువుల్లో చేసేది విగ్రహాలు, శిలామూర్తము, చెక్కలతో చెట్టుతో చేసే మూర్తులు. జగన్నాథ్ పురి అని విని ఉంటారు, పూరి జగన్నాథ్. అక్కడ ఉండే జగన్నాథ స్వామి చెక్కలతో చేసిన మూర్తి, దారు మూర్తి ఆయన. హస్తిగిరి అని కంచిలో కూడా వరదరాజస్వామి అంటే పాత విగ్రహం ఒకటి ఉన్నది. ఒక 30 సంవత్సరానికి ఒక తూరి అది బయటికి తీసి దర్శనం చేపిస్తారు. లోపల గుంట లోపల పెట్టారు అది, ఆ విగ్రహం అక్కడ ఉంటుంది. హస్తిగిరి అని పేరు, అత్తికట్ట అని చెప్తారు. అది చిత్ర ప్రతిష్ఠ అంటే రాసి పూజ చేయటం, గోడల్లో రాసి పూజ చేయటం. ఇప్పుడు మామూలుగా ఫోటోలు మనం అందరం పెట్టుకుంటాము, చిత్రం అది చేస్తాం. పంచధాతు, అష్టధాతు అది ఉత్సవ మూర్తి కోసము, ఊరేగింపు కోసము అది వాడతారు. బంగారులో కొందరు పెట్టుకుంటారు, చేస్తారు. తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారి గుడి అని ఉంది. కంచి కామాక్షి గుడిలో ఉండేది ఆ మూర్తి, ఇప్పుడు తంజావూరులో ఉన్నది. ఏదో కారణాంతరం చేత ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయి అక్కడ పెట్టారు, అక్కడ ఉంది. ఇట్లా ద్రవ్యంలో ఒక్కొక్క ద్రవ్యంతో విగ్రహాలు మూర్తి నిర్మాణం చేసి దాంట్లో ప్రతిష్ఠ చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ ప్రాణ ప్రతిష్ఠ సూర్యుడు చంద్రుడు ఉండేంత వరకు ఆ విగ్రహంలో ఆ సాన్నిధ్యం కలిగి, ఆ సాన్నిధ్యం చైతన్యం తగ్గకుండా ఉండాలని 12 సంవత్సరానికి ఒకసారి ఒక తూరి కుంభాభిషేకం అని చేస్తారు. ఉత్తర దేశం అయితే అక్కడ కుంభమేళా అని చేస్తారు. నదుల్ని, తీర్థాల్ని దేవతామూర్తిగా ధ్యానించి పూజించటము మన భారతదేశంలో సంస్కృతి. గంగా, యమున, గోదావరి, కృష్ణ అన్నిట్లో పూజ చేస్తాం. 12 సంవత్సరానికి ఒక తూరి కుంభమేళా చేయటం నదిలో, గుడి అయితే కుంభాభిషేకం చేయటం. మన భారతదేశం అనేది ఒక సంస్కృతి యొక్క ప్రదేశము, సివిలైజేషన్ అంటారు వీళ్ళు ఇంగ్లీష్లో.
ఇలా ప్రవర్తన ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, మాట్లాడకూడదు, నిల్చుకోవాలి, కూర్చోవాలి, ఎవరు మొదట్లో మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరి పేరు చెప్పవచ్చు, ఎవరి పేరు చెప్పకూడదు, బంధువులు కానీ మర్యాదైన వ్యక్తులు కానీ, ఇలా అన్నిటికీ ఒక సాంప్రదాయం. సాంప్రదాయం అంటే ఏదో పంచపాత్ర పెట్టుకుని ఆచమనం చేయటమే సాంప్రదాయం అనేది కాదు. ఎక్కడ ఎలా వడ్డించటం ఆకులో అది కూడా సాంప్రదాయం. పెళ్ళిళ్ళు అయితే ఇలా చేయాలి, వేరేదంటే అలా చేయాలి, ఎలా వంట చేయాలి, అన్నిటికీ సాంప్రదాయం. ఎవరిని ముందు పిలవాలి, ఎవరిని కూర్చోబెట్టాలి, ఇట్లా ప్రతి సందర్భంలో కూడా జీవితంలో ఆ సమయంలో మనం ఏం పాటించాలి, పాటించకూడదు అనేదాన్ని నేర్పేది సంస్కృతి. ఈశ్వర భక్తి అనేది మనుష్యుడికి జీవితకాలం పూర్తిగా మంచి దారిలో వారు ఉండటానికి ఆ భక్తి కారణంగా ఉంటుంది. అందుకే మన దేశంలో ఋషులందరూ కూడా ఈ భక్తిని ప్రచారం చేసినారు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి కనుక ఉంటే సామాన్య వ్యక్తి అయినప్పటికీ కూడా మనం గొప్ప వ్యక్తిగా మనకి ఒక మంచి మనస్సంతృప్తి కలుగుతుంది, భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుగ్రహం లభించే అవకాశం ఉన్నది అనేదాన్ని భక్త కన్నప్ప ఆయన యొక్క జీవితంలో చూస్తున్నాం. ఈ భక్తిని ప్రచారం చేయటానికి ఏర్పడిన సంస్థలు, ఇన్స్టిట్యూషన్ అంటారే, అది గుడి గోపురాలు. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియావత్. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం వేదవాతస్య వర్తని మురోర్విశ్వస్య బృహతః వేదాయే అధ్యాసతే. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. సాక్షాన్మూల ప్రమాణాయ విష్ణోరమిత తేజసే ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం. యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య అంటారు. అంటే మన శరీరంలో ఉండే అన్ని విధమైన దోషాలు, కాయికమైన, వాచికమైన, మానసికమైన దోషాలన్నీ కూడా పోతుంది అంటారు. ప్రాశనం, తీర్థ ప్రాశనం, పంచగవ్య ప్రాశనం, తీర్థం ఇస్తారు. అంటే గుడి గోపురాల్లో తీర్థం ఇస్తారు. ఉత్తర దేశంలో చరణామృతం అంటారు. పుట్టిన వ్యక్తికి సంస్కారం అంటే ఆ వయసులో జాతకర్మ, నామకరణం, అన్నప్రాసనం, చౌళం, ఉపనయనం, వివాహం ఇత్యాది. అప్పుడు అన్నప్రాసనం చేయటం అంటే ఆ అన్నం అనేది భగవత్ ప్రసాదంగా మనం స్వీకరించాలి, తినాలి. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అంటే ఈ తినే అన్నం అనేది కోపాన్ని, తాపాన్ని, ద్వేషాన్ని, అసూయ, అంధకారం కలిగించకుండా అన్నం అనేది కావాలి. అన్నము తింటేనే మనకి గుర్తు అనేది వస్తుంది,
చూసేదానికి శక్తి కలుగుతుంది, నడవటానికి శక్తి కలుగుతుంది, చేతితో పని చేసేదానికి కుదురుతుంది. శక్తిని ప్రసాదించేది అన్నము. ఈ అన్నము మంచి ఆలోచనలు కూడా కలిగించాలి, జ్ఞానాన్ని కలిగించాలి, వైరాగ్యాన్ని కలిగించాలి. జ్ఞానం అంటే ఏమి? ఆ జ్ఞానం అంటే కేవలం పేపర్ చదవటం, ఏదో ఈరోజు కంప్యూటర్లు చదవటం అనేది మాత్రం కాదు జ్ఞానం. అది లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానంతో పాటు ఈ జ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అని చెప్పే మార్గదర్శకమైన జ్ఞానము, అనుభూతి జ్ఞానము, ఆత్మజ్ఞానం మనకు కలగాలి. ఈ అధ్యాత్మ జ్ఞానం కలగాలంటే అది పురాణాలను చదివి, దేవతా సందర్శనం చేసి, పెద్దవాళ్ళకి శుశ్రూష చేసి, ఏదైతే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, చెయ్యి, కాలు, ముక్కు ఇవన్నీ కర్మేంద్రియాలు, చూసేది వినేది జ్ఞానేంద్రియాలు. ఇట్లా కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మంచి పని చేస్తేనే ఈ శరీరం తీసుకున్న దానికి, ఈ పుట్టుక వచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మంచి పని చేసినప్పుడే ఈ జన్మ ధన్యమవుతున్నది. దానికోసము ఈ మందిరం ద్వారా, ఆలయాల ద్వారా మనకు దేవతా ధ్యానము, దేవతా దర్శనము, దేవతా మహిమని వినే అవకాశము, శ్రవణ భక్తి అంటారు దానికి. దృశి స్కందమూర్తి, శ్రుతౌ స్కంద కీర్తి, ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం, కరే తస్య కృత్యం, వపుః తస్య భృత్యం. శరీరం ఏదైతే ఉందో ఆయనకి సేవ చేయటానికి అవసరం ఉపయోగించాలి. గుహే సంతు లీనాః మమ అశేష భావాః. అన్ని ప్రవర్తనలు కూడా, అన్ని చర్యలు కూడా, అన్ని చేష్టలు అంటే మన క్రియలన్నీ కూడా ఈశ్వరార్పణంగా, ఈశ్వర సేవలో, సత్సేవలో ఉండాలి. దానికోసం ఒక రోజులో వచ్చే పని కాదు ఇది. దానికోసము మనస్సు పరిపక్వత కలగటానికి, వంట చేసినప్పుడు పక్వముగా ఉందా చూసుకుంటారు. బియ్యమైనా సరే, కూరగాయలైనా సరే పక్వమైతేనే దింపేది, వాడేది. అందుకని ఎంత అవసరమో పరిపక్వత మనస్సుకు కూడా, ఆ పరిపక్వత కలగటానికి ఈశ్వర సన్నిధికి అందరూ వచ్చే అలవాటు ఉండాలని ఈ నిర్మాణం చేశారు. ప్రతి గ్రామానికి ఒక ఆలయం ఉండాలి అని ఏర్పాటు చేసి, వంట ఉంటుంది, పంట ఉంటుంది, గంట కూడా ఉండాలి. దానికోసము దేవతామూర్తుల్ని ప్రతిష్ఠ చేసినారు. ప్రతిష్ఠ చేసినది ఏ విధంగా అంటే, ఆగమశాస్త్ర ప్రకారం వేద ధర్మాలు చెప్పిన విధానంలో ఈ ఆచారంతో పాటు ఆ సాన్నిధ్యానికి కొరత రాకుండా, దానికి గౌరవానికి తక్కువ లేకుండా గర్భగుడి అని పెట్టి, అక్కడ కొన్ని విశేషమైన పద్ధతుల్ని అనుసరించి, తద్వారా ఎప్పుడూ ఆ ఈశ్వర సాన్నిధ్యం అక్కడ ఉండాలని దీపం నిత్యం వెలిగించి, ధూపదీప నైవేద్యం అంటారు. ఆ విధంగా ఉపచారాలు చేసి, ఇది ఒక స్ఫూర్తి కేంద్రంగా, శాంతి కేంద్రంగా, మనస్సుకి సంకల్పాన్ని, సత్సంకల్పాలని కలిగించే కేంద్రంగా దీన్ని తయారు చేశారు. ఈ మందిరాలు దక్షిణ దేశంలో ఎక్కువ కనిపిస్తాయి. ఉత్తర దేశంలో మందిరాలు ఉన్నా ఇంత ఈ అర్ధ మంటపము, మహామంటపము, 1000 కాళ్ళ మంటపము, ఈ గాలి గోపురాలు ఇవన్నీ సమీపకాలంలో తక్కువ. ఇక్కడ దక్షిణ దేశంలో ఈ విస్తృతంగా పాంచరాత్రము, వైఖానసము, శాస్త్ర ప్రకారము శైవాగమము, ఈ విధంగా అనేక గుడి గోపురాలు అన్ని కట్టారు. కేరళ దేశంలో పరశురామ క్షేత్రం అని దానికి పేరు. కేరళ దేశంలో ఈ గురువాయూరప్ప స్వామి గుడి కట్టారు. మనుష్య జీవితంలో ఆది అని ఒకటి, వ్యాధి అనేది ఒకటి. ఆది అంటే మనస్సుకి దౌర్బల్యం కలగటం ఆది అంటారు. అంటే అనుమానం కలగటం. 50 సంవత్సరాలు పరిచయాలు ఉన్నా ఎప్పుడో ఒకరోజు అనుమానం వస్తే అది ఇదైపోతుంది.
అనుమానాలు కలగటం, సందేహాలు కలగటం, భయం కలగటం. పక్కనే ఏమో తెలియలేదు భయం అంటారు. అది ఇలాంటి మానసికమైన దౌర్బల్యం, అది ఆది. ధైర్యంగా ఉండండి అంటారు, మీ కాల్లో మీరు నిలబడండి అంటారు. దానికి ధైర్యాని కోసం ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, ఏ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని రోజులు సరిపోతుంది, అదన్నీ చెప్తారు. ఆది అది. వ్యాధి శరీరములో ఏర్పడే ఉపద్రవాలు, కర్మేంద్రియంలో ఏర్పడే జ్ఞానేంద్రియంలో, ఈ శరీరములో ఎవరికి ఏదైతే కష్టం వస్తున్నదో అది వ్యాధి. ఈ వ్యాధి లేకుండా ఈ సంసార జీవితం సుఖశాంతితో గడపాలి మనం. ఈ వ్యాధి లేకుండా ఉండటానికి ఈ గురువాయూరప్ప స్వామి స్తోత్రం చదువుతారు. నారాయణీయం అని చెప్పి, పాహిమాం సర్వరోగాత్, అన్ని విధాల రోగం నుంచి నాకు విముక్తి కలిగించండి అని ఒక భక్తిభావంతో ఈ నారాయణీయ స్తోత్రం, భాగవతం ఏదైతే ఉన్నదో ఆ భాగవతం, శ్రీకృష్ణ భాగవతం యొక్క సారముగా 1000 శ్లోకాలు, సహస్ర శ్లోకములు. ఈ దశకం 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 అంటారు. దాంట్లో పంచకాలు, అష్టకాలు, ఈ విధంగా 10 శ్లోకాలన్నీ ఒక్కొక్క విషయంగా చెప్పి ఈ భాగవతాన్ని సంస్కృత భాషలో మంచి సాహిత్యము, అలంకారము, స్తోత్రము, కథ అన్నీ కలిపిన ఈ విధంలో ఈ నారాయణీయ స్తోత్రంని చదివి తద్వారా ఆరోగ్య ప్రాప్తి కోసం ప్రార్థన చేస్తారు. ఈ గురువాయూరు క్షేత్రం అనే కేరళ దేశంలో అనేక దివ్య క్షేత్రాలు, కర్ణాటక, ఆంధ్ర, తమిళ, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది, ఇంకొక విధంగా ఉంటుంది. స్వరం అయితే ఒకటే. స్వరం వేదానికి స్వరంలో మార్పు లేదు, పాఠ భేదము లేదు. అంటే అగ్నిమీలే అంటే అగ్నిని నేను స్తోత్రం చేస్తాను. ఎక్కడ వేదం చెప్పినా ఒకే అక్షరము, ఒకే స్వరము, ఒకే శబ్దము. శబ్దంలో మార్పు లేదు, స్వరములో మార్పు లేదు, ఉచ్చారణంలో మార్పు లేదు. ఈ విధంగా దీనికని, ఎందుకంటే ఇది ఒక మనిషి రాసింది కాదు, అపౌరుషేయము. ఈ వేదాలు, ఆ వేద ప్రచారం మంచిగా చేస్తారు అక్కడ కేరళ దేశంలో. ఇక్కడ అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం అంటారంటే అక్కడ ఇంకా కొంచెం నిదానంగా చెప్తారు. అగ్నిమీలే పురోహితము, మంత్రశాస్త్రము, ఇలా విద్యలన్నీ ప్రచారం చేశారు. వాళ్ళల్లో మననం ఎక్కువ, అంటే ధ్యానం చేయటం, శాస్త్రం, స్నానం చేయటం. ఏం కుదరకపోతే ఎప్పుడో మనకు అనారోగ్యం, జ్వరం అయితే ఏదో విభూతి భస్మధారణం చేస్తే స్నానం చేసినట్టు, లేకపోతే కుదరకపోతే ఆ పోహిష్టామయోభువ అని చెప్పి యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని కృష్ణ 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 రామ రామ ఇది చెప్పి మొత్తానికి చేసుకుంటే స్నానం అయిపోయింది అనేది. వాళ్ళు త్రిషవణముదకోపస్పర్శి అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అంతా మనవాళ్ళు కూడా చేస్తారు, అంత ఆచారం చెప్పాడు. అక్కడ ఎక్కువ ఇది, అక్కడ ఈ స్నానము, సంధ్య ఇలాంటి ఆచారంతో ఈ వేదాన్ని అభ్యసనం చేసి గ్రంథం చూడకుండా వాళ్ళు ఈ వేదాన్ని చదివి, పుస్తకం అవసరం లేకుండా వేదాన్ని చదివి, వేదాన్ని చదివేది మాత్రం కాదు, వాళ్ళు పరీక్షలు పెడతారు. పరీక్షలు పెడితే సిగ్నల్ అని ఉంది కదా, ఈ కాలంలో ఎవరికి వినేదానికి లేదో వాళ్ళకి వీళ్ళకంతా ఒక న్యూస్ అని పెడతారు, అది ఇట్లా ఇట్లా చూపిస్తుంటారు, అది వాళ్ళకి అర్థమవుతుందని. వీళ్ళు కేరళ దేశంలో వాళ్ళు స్వరం, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ప్రచయము, ఏదైతే స్వరాలు ఉన్నాయో వేదంలో దానన్నీ చూపించి, అది చూపిస్తే ఎదురులో ఉండే మనిషి ఆ మంత్రం చెప్పాలి. ఆ విధంగా ఎగ్జామినేషన్ సిస్టమ్, అది మోడల్ క్వశ్చను అదంతా లేదు, అంతే నేరుగా వాళ్ళు ఎగ్జామినేషన్ సిస్టమ్ వేదంలో
అంత స్పష్టమైన ట్రాన్స్పరెన్సీ అంటారే, ట్రాన్స్పరెన్సీ, అట్లా స్పష్టమైన ప్రకాశమైన ఒక పరీక్షా ప్రణాళి. ఆ విధంగా ఈ వేదాన్ని వాళ్ళు చదువుకొని శాస్త్ర ప్రకారం, తంత్ర విద్య ప్రకారం కర్షణాది ప్రతిష్టాంతం, భూమిని మట్టి తీసుకుని గుడి కట్టడానికి ప్రతిష్ట చేసేంత వరకు, కుంభాభిషేకానికి వాళ్ళు నవీకరణ కలశం అంటారు. మనం జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అంటాము, వాళ్ళు నవీకరణ కలశం అంటారు. నవీకరణం, పాత దేవుడికే కొత్తగా విశేషమైన హోమాలు పూజలన్నీ చేసి కొత్తది చేసుకోవటం, నవీకరణం, మెరుపు రావటం, దానికోసము కుంభాభిషేకం అనేది చేస్తారు. అందువల్ల మనం మన సంస్కృతిలో ఏదైతే సాంప్రదాయాలు వచ్చినాయో ఆ సాంప్రదాయాల్ని మనం ఒక స్వరూపమైనా తెలుసుకోవాలి, భావార్థమైనా తెలుసుకోవాలి. దానికి అందరూ కూడా గుడి గోపురాలకి ప్రతినిత్యము వచ్చి ఇక్కడ దేవతా సందర్శనం చేసి మంచి మంచి గ్రంథాలు, సౌందర్య లహరి, శివానంద లహరి, నారాయణీయం, భాగవతం, నామరామాయణం ఇలాంటి గ్రంథాలు చదివి, రామనామ లేఖనం ఇలాంటి మంచి సాంప్రదాయాలను కూడా పాటిస్తూ మానవ జీవితం మనకి లభించింది గనక ఈ మానవ జీవితంలో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందటానికి అప్పుడే జన్మ ధన్యమవుతుంది గనక ఈ సత్సంగంలో ఉండాలి. ఈ ప్రాంతంలో ఈ గురువాయూరప్పన్ గుడి తరఫున అనేక సత్సంగాలు, కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. దీపం అనేది దీపజ్యోతి అంటారు. ప్రతినిత్యం కూడా ఇంట్లో ఆ దీప పూజ అనేది చేయాలి. ఇక్కడ విశేషంగా దీపస్తంభాలన్నీ పెట్టి, గోవాలో ఇట్లా చూసినాం, గోమంతక్ ప్రదేశ్ దీపస్తంభాలని కొన్ని పెడతారు. మన ప్రాంతంలో కూడా దీపస్తంభాలు ఉంటాయి. ఇట్లా అన్ని సన్నిధుల్లో కూడా విశేష సాంప్రదాయము, శాస్త్ర పద్ధతుల్ని పాటిస్తూ తద్వారా అపూర్వమైన, అతి ప్రాచీనమైన మన ధర్మంలో పుట్టిన అవకాశాన్ని మంచిగా వాడుకుని సత్సంగంలో ఉండి విజ్ఞానంలో, ఆర్థికంలో కూడా బాగుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క మనస్సు ప్రవర్తన దాంట్లో ఉండి ప్రవృత్తి మార్గంలో ముందు రావాలి. నివృత్తి మార్గం అంటే వేదాంత మార్గం, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం మంచి స్థానాన్ని పొందటానికి అందరూ ఇలాంటి సత్సంగంలో వారి వారి అవకాశాన్ని మంచిగా వాడుకొని వాళ్ళతో ఉండాలి. హర హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ్. Thank you.